హాయ్ గాయ్స్, మనశంకర్ వరప్రదాస్ మూవీ కలెక్షన్స్. మూవీ అయితే రిలీజ్ అయ్యి 9 డేస్ అవుతుంది. ఈ 9 డేస్ అయితే చాలా గట్టిగా జరుగుతుంది. బాక్స్ ఆఫీస్ పైన అయితే చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. మూవీ అయితే కొన్ని రోజులు మరి తెలుగు స్టేట్స్లో RRRకి, పుష్పకి, ఇంకా లాస్ట్ టైం రిలీజ్ అయిన అలా వైకుంఠపురం సంక్రాంతి పండగ కన్నా ఎక్కువ కలెక్షన్స్ పెట్టింది. డే 7 డే అయితే డబల్ డిజిట్ పెట్టింది. RRR కూడా తెలుగు స్టేట్స్లో అంత పెట్టలేదు ఎప్పుడును, అంటే డే 7 డే 8 అంత క్రాస్ చేయలేదు. కానీ మనశంకర్ వరప్రదాస్ గారు అయితే బాగా పెట్టింది కలెక్షన్స్. బాస్ అయితే మంచి స్టామినా చూపించారు. ఒక మంచి మూవీ పడితే ఎలాగుంటుందని క్లియర్గా చూపించారు చిరంజీవి గారి మూవీ అయితే. ఇంకా ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా, ఫ్యామిలీ ఎంటర్టైన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇదైతే అసలు కంబ్యాక్ ఫిల్ము. చిరంజీవి గారు 150 ఫిల్మ్ తీశారు, కానీ వచ్చిన కంబ్యాక్ తర్వాత అయితే అరౌండ్ 4-5 ఫిల్మ్స్ తీశారు, కానీ ఏ ఫిల్మ్ వర్కౌట్ అవ్వలేదు. ఈ ఫిల్మ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా చిరంజీవి గారు ఊపందుకుంటారేమో చూడాలి. మూవీ అయితే అరౌండ్ డే వైస్ చూసుకుంటే మూవీ ప్రీమియర్స్ అరౌండ్ ఫస్ట్ సండే ప్రీమియర్స్ అయితే అరౌండ్ 9 crores రిలీజ్ అయింది. నైట్ షోస్ 9.35 సంథింగ్ crores. ఇంకా మండే రిలీజ్ అయింది మూవీ అయితే, వీకెండ్ కూడా కాదు, మండే అయితే స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. మూవీ అయితే చాలా టాప్ కలెక్షన్స్ ఓపెన్ అయింది. అరౌండ్ 32 crores ఓపెన్ అయింది తెలుగు స్టేట్స్లోని మండే అయితే. ఇంకా ట్యూస్డే విషయానికి వస్తే అరౌండ్ 18 crores ఉంది. ఇంకా వెనస్డే కూడా 19 crores పెట్టింది. మూవీ అయితే ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ టాక్తో ఉంది. ఇంకా ఫ్యామిలీస్ అంతా అయితే చాలా ఎంటర్టైన్ చేశారు. బికాజ్ రాజాసాబ్ రిలీజ్ అయింది, కానీ మేజర్ ఆఫ్ ద ఆడియన్స్ అయితే దీన్నే ప్రిఫర్ చేశారు. మోస్ట్లీ రాజాసాబ్తో పోలిస్తే చాలా షోస్ కూడా యాడ్ చేశారు మనశంకర్ వరప్రసాద్ గారికి రాజాసాబ్తో పోలిస్తే. ఇంకా థర్స్డే అయితే అరౌండ్ మళ్ళీ 19 crores పెట్టింది. ఫ్రైడే అయితే 21 crores పెట్టింది. సాటర్డే అయితే 18 crores పెట్టింది. మళ్ళీ సండే అయితే మళ్ళీ 17 crores పెట్టింది. ఈ మండే వచ్చేసరికి అరౌండ్ ఒక 9 crores ఉంది. ఈ రోజు అయితే ఇంకా అప్డేట్ రాలేదు. ఇంకా ఈ మూవీ అయితే అరౌండ్ ఓవరాల్ ఫస్ట్ వీక్తో పోల్చుకుంటేనే అరౌండ్ 150+ గ్రాసెస్ అయితే చూపిస్తుంది మూవీ అయితే. ఇంకా ఫస్ట్ వీక్తోనే మేజర్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారు. మూవీ అయితే చాలా బాగా మంచి ప్రాఫిట్. ఈ ప్రొడక్షన్ కూడా చిరంజీవి గారి డాటర్దే కాబట్టి మంచి కంబ్యాక్ అని చెప్పాలి. వాళ్ళు కూడా మంచి ప్రొడక్షన్ మూవీ అయితే తీశారు. అనిల్ రావు గారు అయితే మన సంక్రాంతికి వస్తున్నంతో పోలిస్తే ఈ మూవీ అయితే డబుల్ డిజిట్స్ చాలా బాగా పెట్టింది. ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి ఏ పేరుతో తీస్తారో, ఎవరితో, ఏ సీనియర్ హీరోతో తీస్తారో చూడాలి. మరి ఇంకా నాగార్జున గారు ఉండిపోయారు, నాగార్జున గారితో తీస్తారా, లేకపోతే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం 2 అంటున్నారు, అది వస్తుందో చూడాలి. ఇంకా మిగతా మూవీస్తో పోల్చుకుంటే స్టోరీ మిగతా మూవీస్ అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సే, కానీ ఎక్కడో బాస్ వల్ల మేజర్ అయితే మూవీ అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సే. దీనికన్నా కొన్ని బాగున్నాయి. అంటే నారి బాగుంది, దీంతో పోలిస్తే కొంచెం నాకైతే నారి బాగానే నచ్చింది. అనగనగా ఒక రాజు కూడా బాగానే ఉంటుంది. కానీ మేజర్ ఈ మూవీకి ఎందుకు కలెక్షన్స్ అంటే మేజర్ అయితే ప్లస్ పాయింట్ అయితే చిరంజీవి గారే. స్టోరీ ఎంత వీక్ ఉన్నా, స్టోరీ నార్మల్గా ఉన్నా, ఓన్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి గారే చాలామంది అయితే ఆడియన్స్ వచ్చారు. ఎప్పుడు సంక్రాంతికి చూసున్నా మ్యాక్సిమం ఎవరు అయితే సింగిల్గా రాలేదు, ప్రతి ఒక్కరు అయితే ఫ్యామిలీతోనే వచ్చారు. కన్ఫర్మ్ ఫ్యామిలీ అయితే ఒక్కొక్కరు 4-5 అయితే వచ్చారు. చిరంజీవి గారికి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పాలి. మంచి మళ్ళీ మూవీస్లోకి వచ్చిన తర్వాత ఇదైతే మంచి సాలిడ్ ఫిల్మ్ అని చెప్పాలి. ఇది అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది చిరంజీవి గారిని మూవీస్ తీయడానికి. ఇంకా మనకు కూడా మంచి ఊపు ఉంటుంది చిరంజీవి గారి మూవీస్ చూడడానికి. చాలా అయితే వరకు అయితే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. చిరంజీవి గారి స్టైల్ స్వాగ్ నచ్చింది మేజర్ మూవీ అంతా. ఎప్పుడు ఆ మాస్ డైలాగ్స్ అంటే మూవీస్ మళ్ళీ వచ్చిన తర్వాత మేజర్ మాస్ మూవీసే తీశారు. అది ఇంకోటి తీశారు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని, అది కీర్తి శరీత్ గారితో పేరు గుర్తు రావట్లేదు. అది అయితే అంత క్లిక్కే అవ్వలేదు, అదైతే అసలు నచ్చలేదు. ఇదైతే మంచి అనిల్ రావుపూడి గారికి అయితే ఆడియన్స్ పల్స్ పెట్టారు, ఎలా తీయాలో తెలుసుకున్నారు. ఈ మూవీ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి నాకైతే మేజర్ ప్లస్ అనిపిస్తుంది. ఇంకేదైనా టైంలో రిలీజ్ అయ్యి ఉంటే అంత వచ్చేది కాదు. మేజర్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఇంకే టైంలో రిలీజ్ అయ్యి ఉన్నా ఇంత కలెక్షన్స్ ఉండేవి కాదు, ఇంత ఫ్యామిలీ ఆడియన్స్ ఉండేవారు కాదు. మేజర్ ఫ్యామిలీస్ అందరూ సంక్రాంతికి రావడం వల్ల ఏదో మూవీ కన్ఫామ్గా సంక్రాంతికి చూస్తాం కాబట్టి చాలామంది అయితే ఈ మూవీ ప్రిఫర్ చేస్తారు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా మీరు కానీ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ కలెక్షన్స్ అయినా, మూవీ రివ్యూస్ ఏమైనా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్.